రెండేళ్ల సంధి ఎదురు చూస్తున్న పండుగ ఇది. ఈ పండుగకు వచ్చిన మీ అందరికీ అన్న తరపున నా తరపున నమస్కరిస్తున్నా. ఉద్దరాశి పూలు పూసిన కాలం దొరకు కైకిలి పోయి మోకాలు మంటి బురదల పొద్దుందాకా మోపులు మోసి వరికోత కాడ ఇచ్చిన కుడుక ఒక్కను దాచుకొని పైలంగా తెచ్చితువు. రోజు నీ సద్దిగిన్నే నా ఆశలు బండే సర్గమయ్యేది. కంటి కింద బర్ర ఉంగరాల ఎంటికలు చచ్చిపోయిన అన్నను నాలో చూసుకొని బహు మురిసిపోదువు. తమ్ముడో నేను చెప్పిన పని మరల పెడితే నా పానం ఒక కిడ్నీ దాని కొడుక నా పానం సకిలేదురా, జరగా పొయ్యిల మంట చూడమని బతిమాలి బామాలి కంటనీరు పెడుదువు. దూరాన చదువుకునేటప్పుడు అయ్య మాట నిలబెట్టాలని గదవ దొరికించుకుందువు. ఇది నాగిళ్ళ రమేష్ అన్న రాసిన ఉద్దరాశి పూల చెట్టులో ఉన్న కవిత. ఈ కవిత మొత్తము నోటికి చెప్పగలను. నేను ఎందుకు చెప్పగలను అంటే నా లోపల వారుతున్న మూలవాగు నాగిళ్ళ రమేష్ అన్న కవిత్వం. ఇది వరకు నేను చలం మైదానాల వెంట తిరిగి రాలేదు, శ్రీ మహాప్రస్థానం చదివి నేను రాలేదు. నేను కవిత్వంలోకి కవి సంగమంలో రాస్తున్నప్పుడు నాకు పరిచయమైన ఒక గొప్ప మట్టి పదం నాగిళ్ళ రమేష్ అన్న. ఆల్బమ్ గురించి రాస్తున్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ రోజుల్ని చక్కెర కలిపిన సద్దగింజల్లా జల్లుతావు అని అంటే, ఎంత అద్భుతంగా రాసినవురా నువ్వు, సద్దగింజలను చక్కెరలో కలిపి తిన్న ఆ వాక్యాన్ని నువ్వు ఎట్లా రాసినవు అని. అప్పటి నుంచి నేను ఏ వాక్యం రాసినా మంచిగుంటే మంచిగుందని, మంచి లేకపోతే మంచి లేదని నన్ను ఇక్కడ దాకా కవిత్వం పరంగా నాకు ఒక కవిత్వ కార్యశాలలాగా నడిపిస్తున్న వ్యక్తి రమేష్ అన్న. కవి సంగమం మా ఇద్దరిని జోడెడ్లలాగా మలిసి కవిలేఖలు రాయించింది. నా జీవితంలో చాలా అపురూపమైన క్షణాల్లో కవిలేఖలు రాసిన కాలం కూడా ఉంటుంది. అన్న నన్ను ఒక తమ్ముడిగానే చూస్తూ, నాకెంత పెద్ద అవార్డు వచ్చినా, నేను ఒక టీచర్ని అయినా కూడా నువ్వు నా తమ్ముడిరా, నా తోడబుట్టిన తమ్ముడిరా అని నన్ను ఎంజీబీఎస్ దగ్గర బస్టాండు బస్సు కదిలిందాకా ఎక్కించి ఒకరోజు 100 రూపాయలు నా జేబులో పెట్టి, అన్న నేను జాబ్ ఉందన్న, నేను టీచర్, నాకు ఎందుకులే అన్న అంటే, నీకు ఎన్ని ఉండను రా, నువ్వు నా తమ్ముడివి, అమ్మకు పనులు తీసుకొని పో అని చెప్పిండు. ఆ దృశ్యాన్ని నేను ఉన్నవో లేవో అని జేబులో కొంత ప్రేమను పెట్టి బస్సు కదిలిందాకా నిలబడే ఒక దృశ్యం కావాలి అని రాసుకున్నా. ఇంకా అన్న కవిత్వము నన్ను చాలా రకాలుగా ప్రేరేపించింది. ఊర్లలో కనిపించే పచ్చగూరలు, గంగవాయిల కూర, చెంచెల కూర, పుంటి కూర, బుడ్డగాష్ పండ్లు, పరికి పండ్లు, కంప, మంగ, రేగు, ప్రకృతిలో ఊరుతోటి గుట్టతోటి అడుగుతోటి సంబంధం ఉన్న ప్రతి వ్యక్తి కూడా తలుచుకునే మాటలను తన కవిత్వంలోకి తీసుకొని వచ్చిండు. ఒక దగ్గర రమేష్ అన్న అంటాడు, అయ్య ఏ పని చేసినా బిడ్డనెత్తుకొని తల్లి ముద్దాడినట్టు పావురంగా చేస్తాడు అని. నాగిళ్ళ రమేష్ అన్న కూడా ఏ కవితను రాసినా కూడా ఒక బిడ్డ తన పసిబిడ్డను ఎత్తుకొని ఏ విధంగా ముద్దాడుతుందో అంత అద్భుతంగా, అంత సహజంగా కవిత్వం రాస్తుంటాడు. ఒక్కొక్క కవిత కోసము, ఒక్క వాక్యం కోసము, ఒక్క పదం కోసము నెలల తరబడి ఎదురు చూసి ఆ వాక్యం వచ్చినాకనే, ఆ పదం వచ్చినాకనే ఫేస్బుక్లో పెట్టడం నేను దగ్గర నుంచి చూసిన. అట్లాంటి ప్రతి సందర్భం కూడా ఒక కవిత్వాన్ని ధ్యానంలాగా, తపస్సులాగా చేసే ఒక ఋషిలేఖ నాకు కనిపిస్తాడు. అన్న నేను ముషిరంబాగ్ హాస్టల్లో బ్లైండ్ వాళ్ళ మధ్యలో తిరుగుతున్నప్పుడు వాళ్ళతో ఉన్నప్పుడు కళ్ళు లేని ఆ బ్లైండ్స్ మధ్యలో ఉన్నప్పుడు ఒక వాక్యం రాసిండు, వాళ్ళ పాదాలకు కన్నులు ఉంటాయి అని రాసిండు. అద్భుతంగా అనిపించింది. వాళ్ళకు ఎక్కే మెట్టు దిగే మెట్టు రెండూ సమానమే అని రాసిండు. వాళ్ళు స్పర్శతోనే నెమలి కన్నులను పూయించుకుంటారు అని రాసిండు. ఇట్లాంటి వాక్యాలన్నీ కూడా ఎంత సూక్ష్మమైన దృష్టిని, నేను కూడా ఎట్లాంటి సూక్ష్మమైన దృష్టిని ఏర్పరచుకోవాలని నాకు నేను అనుకుంటుంటా. అన్న ప్రతి కవితలో కూడా తనకు తెలియకుండానే ఒక గొప్ప నిర్మాణాన్ని సాధించిండు. అది ఒక్కొక్క దృశ్యాన్ని కవిత్వంలోకి తీసుకొని రావడము. కొన్ని దృశ్యాలు రాసుకున్నా. ఎట్లాంటి దృశ్యాలంటే, ఉదయం మనం బడికోగానే బడిపిల్లలు వచ్చి 2 చేతులు జోడించి నమస్కారం పెడతారు. బడిపిల్లలు ఎదురుగా ఉరికొచ్చి నమస్కారం పెట్టి ఆ దృశ్యాన్ని తన కవిత్వంలోకి తీసుకొని వచ్చిండు.
అంతేకాకుండా ఊర్లలో కట్టెల మోపు ఎత్తుకునే తల్లిని కూడా అత్యంత సహజంగా కవిత్వంలోకి తీసుకొని వచ్చిండు. ముండ్లన్నీ చెలిగి నిలువేడు కట్టెల మోపు కింద తలకాయ ఆనిచ్చి నెత్తినేసుకున్న ఒడుపును తనకాన్నే నేర్చుకోవాలని రాసిండు. ఎప్పుడైనా కట్టెల మోపుని ఎత్తుకునేటప్పుడు దాన్ని నిలబెట్టి మన తలకాయను దానికి ఆనిచ్చి తర్వాత మనం ఎత్తుకుంటాము. ఇట్లాంటి సూక్ష్మ పరిశీలనలో ఇంత సజీవ భాష ఏ విధంగా తీసుకొని వస్తున్నానని నేను ఎంతో అధ్యయనం చేస్తూ నా కవిత్వాన్ని నేను చేసుకున్నా. ఇంకా ఊర్లలో చిన్నగున్నప్పుడు ఒక తుంగపోసను తీసుకొని దాన్ని రెండుగా జీలి, ఆ రెండుగా జీలితేనే బిడ్డ లేకపోతే కొడుకు అని గర్భవతులు ఆడుకునే విషయాన్ని కూడా తన కవిత్వంలోకి తీసుకొని వచ్చిండు. గిర్నికాడ పట్టించే దృశ్యాలను తీసుకొని వచ్చిండు. గడ్డివాము దగ్గర పిచ్చుకలు ఏ విధంగా ఎగురుతవి, ఆ రెక్కలను కత్తెర్లలాగా ఆడించే దృశ్యాలను కూడా తీసుకొని వచ్చిండు. అన్న తన అక్షరాన్ని తాజ్మహల్ వెలుగుల్లో పిండి ఆరేసుకోలేదు. మూలవాగు దగ్గర పిల్లలు బడి చదువుకునే దగ్గర తన అక్షరాన్ని పిండి ఆరేసుకుండు. ఒక ఆటో డ్రైవరు చిల్లర లేకుంటే ఈ 2 షాపులలో పోయి నేను తీసుకొని వస్తా అని చెప్తుంటాడు. అట్లాంటి శ్రమ గుణము, అట్లాంటి నిజాయితీ ఇప్పటి ఉన్న ఆధునికులకు ఎవరికి కూడా రాదు. వాళ్ళలాగా మనం మారలేము అని, మనం ఎన్నటికీ సామాన్యం కాలేవని చెప్తుంటాడు. నేను ఈ మధ్యలోనే మల్లారం ఊరికి పోయినప్పుడు ఆ పంగిడి గుట్టను చూసిన, కొత్తకొండ ఈరన్నను చూసిన, ముత్యాలమ్మ కుంటను చూసిన, నాయన కష్టాన్ని చూసిన. అన్న ఇంత జీవితాన్ని చూస్తుండు కాబట్టి ఈ విధంగా తన కవిత్వం రాసిండు అని నాకు అనిపించింది. గడ్డివాము పక్కన ఒకదాని పిల్లలు చచ్చిపోతే ఇంకో దాని పిల్లలతో కలదిరుగుతూ ఉండే 2 తల్లికోళ్ళు ఉంటాయి అని ఒక దగ్గర రాసిండు. ఒక తల్లికోడి ఆ పిల్లలు చనిపోతే ఇంకో దాని పిల్లలే నా పిల్లలు అని అనుకునే అట్లాంటి దృశ్యాలు నన్ను ఎంతో కదిలించినాయి. ఇంకా ఈ కవిత్వంలో ఉన్న తాత్వికత నన్ను చాలా ఆలోచింపజేసింది. గుడిసె కట్టుకుంటున్నప్పుడు నాయన మాట్లాడే మాటల్లో కూడా తాత్వికత ఎట్లుంటుందో ఆలోచింపజేసింది. నేనేమో గుడిసె కన్ని సకసక్కటి వాసాలు పెట్టాలని అంట, తానేమో వంకరదాని దాపున సక్కటిది, సక్కటిదాని దాపున వంకరిది, మనిషి కూడా అంతే అంటాడు. మనము మన ఇంటి దగ్గర మన చెల్లెలకి దాపు ఉంటాము, మన చెల్లెళ్ళు మనకు దాపు ఉంటారు. ఈ విధంగా మనిషికి మనిషి దాపయ్యే అనేక విషయాలను తన కవిత్వంలో చెప్పిండు. అన్న తీసుకునే చాలా పోలికలు కూడా ఇందులోనే మనిషిని పొద్దుకే జాముతో పోల్చిండు. ఒక వస్తువుతో పోల్చకుండా పొద్దుకే జాముతో పోల్చిండు. అమ్మమ్మ పనులు ఎట్లా ఉంటాయంటే తెల్లని జామ పూతలు అని పోల్చిండు. అయ్యా కొత్త తవుడు జల్లి కుర్తి గోళం మీద సందమామ గీస్తాడు అని కుర్తిని కలిపే విధానాన్ని కూడా రాసిండు. చెట్టు అంటే మనం ఏదో అనుకుంటాం కదా, వాళ్ళ పాఠశాలలో కానుగు చెట్టు కూలిపోతే దగ్గరగా 40 ఏండ్ల సంధి మా మల్లయ్య చదువుకున్న పెద్ద కొడుకు అని అంటాడు. ఇట్లా ఎన్నో విషయాలు చెప్పాలనుంది. ఇందులో నల్లగొడిసే వన్నెకాడు దగ్గర ముసలి అవ్వకు ఎదురు మునుంగోసే నల్ల కొడిసే ఆ పోరగాడు నాకు కావాలి అన్నాడు. ఆ పోరగాడు నాకు తెలుసు. ఆ పంగిడి గుట్ట మీద కన్నీటి పద్యం రాసే బోరున ఏడ్చే ఆ నల్ల కొడిసే వన్నెగాడు నాకు తెలుసు. ఆపరేషన్ చేసే రోజు అవ్వకేం కాదు, అవ్వ చచ్చిపోదని పొద్దంతా ఏడ్చిన ఆ 8 ఏళ్ళ పసిబాలుడి జాడేది అని అడిగిండు. ఆ పసిబాలుడు అమ్మ దూరమైన తగుళ్ళ గోపాల్ దుఃఖాన్ని పంచుకొని నాతో పాటు కుండను మోసి అమ్మకు ముందు నడిచిన ఆ నాగిల రమేష్ అన్నను ఎప్పటికీ మర్చిపోను.